జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో చోరీ జరిగింది. నల్లగొండ గుట్టపై ఉన్న ఆలయంలో స్వామివారి మూల విరాట్టుకు ఉన్న బంగారు నగలను దుండగులు అపహరించారు. అక్కడే ఉన్న వెండి వస్తువులను వదిలి వెళ్లినట్లు పూజారి తెలిపారు. పోలీసులు డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేపట్టి విచారిస్తున్నారు. కొడిమ్యాల మండలం జగిత్యాల జిల్లా నందు రాత్రి గుర్తు తెలియని దండగుల దేవాలయంలో ప్రవేశించి స్వామివారి యొక్క బంగారు ఆభరణములు సుమారుగా 58 గ్రాముల బంగారం దొంగిలింపబడింది. ఈ విషయంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు క్లూస్ టీము మరియు డాగ్ స్క్వాడ్తో వచ్చి పరిసరాలు కూడా పరిశీలించారు. దేవాలయంతో పాటు ఆఫీస్ కార్యాలయం యొక్క తాళాలు హుండీ తాళాలు కూడా పగలగొట్టారు. కానీ హుండీ నుండి కానీ కార్యాలయం నుండి ఎలాంటి సొత్తు పోలేదు. స్వామివారికి అలంకరింపబడినటువంటి బంగారు గొలుసులు మాత్రం దొంగిలింపబడినాయి. ఇటు విషయంలో పోలీసులు త్వరలోనే నిందితులు పట్టుకొని ఆభరణాలు స్వామివారికి అప్పగించే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. నల్లగొండ గ్రామం కొడిమ్యాల మండలం జగిత్యాల జిల్లా నందు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దేవాలయం డోరు పగలగొట్టి అమ్మవారిపై ఉన్న ఆభరణాలు బంగారు దొంగలించడం జరిగింది. పుస్తకతాళ్ళు, పుస్తలు, కాసుల పేరు, స్వామివారి కాసుల పేరు ఇవి దొంగలించడం జరిగింది. తెల్లవారుజామున పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి దాన్ని కంప్లైంట్ రాసుకుని వెళ్ళిండ్రు. త్వరలోనే దొరికి ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. కంజర్ల శ్రీనివాసాచార్యులు అర్చకుడు. బాగున్నారా? జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం